యాక్చువల్గా ఈ పాదాల పగుల్లో చలికాలం వచ్చిన తర్వాత ఎక్కువగా కూలింగ్ ప్రదేశాల్లో ఉన్న ఈ పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అట్లానే కొంతమందికి జన్మతర అంటే ఫస్ట్ పుట్టినప్పటి నుండి స్కిన్ డ్రైగా ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని సంవత్సరాల తరువాత ఈ పాదాల పగుళ్ళు అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయండి. వీటికి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ పగుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అంటే లోపలికి డస్ట్ మెటీరియల్ ఏమి వెళ్ళకుండా ఫస్ట్ బాగా క్లీన్ చేసి కొద్దిసేపు సాల్ట్ వాటర్లో కాలు పెడితే పాదం మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ పాదం మొత్తం క్లీన్ అయిపోయిందో అప్పుడు పూర్తిగా డ్రై చేయాలి ఫస్ట్. అలా డ్రై చేసిన తర్వాత మీకు మార్కెట్లోని జీవంత్యాది యమకం ఇటువంటి ఆయింట్మెంట్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. జీవంత్యాది యమకం. ఈ ఆయింట్మెంట్ ఏం చేయాలంటే ఆ యొక్క పగుళ్ళు పైన అట్లాగా రాసియడమేనండి. లేదు అనుకుంటే సింధూరాది లేపము ఇది అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. నైట్ పూట అప్లై చేసేసి మార్నింగ్ కల్లా వేడి నీటితో కడిగేయండి. వితిన్ 15 to 20 డేస్లో మీ పాదాల పగుళ్ళు అనేవి మాయమైపోతాయి.